నేను ఇంతకుముందు అక్కడ కూడా చెప్పినప్పుడు చిన్నప్పుడు ఊర్లో రిన్ సబ్ అనే ఒకటి ఉండేది. దానికి డూప్లికేట్ రన్ సబ్ అని తీసుకొచ్చి అమ్మే సేమ్ అట్లనే ఉంటుంది లేబుల్ మొత్తం. మొన్నటి వరకు రాజేందర్ అన్నను ఫిరాయింపుల కమిటీ చైర్మన్ అన్నారు. ఆయనకి ఏం ఫిరాయింపులకు అదే సో ఫిరాయింపుల కమిటీ చైర్మన్ అన్నారు. పాపం తిరిగి ఫిరాయించడానికి అన్న తిరిగి కొంచెం అలసిపోయాడు. తర్వాత క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అని ప్రచారం కల్పించారు. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కమిటీ అన్నారు. ఫిరాయింపుల కమిటీకి ఎన్నికల నిర్వహణ కమిటీకి ఉన్న తేడా ఏంది? అది మనుషులు తెచ్చేది, ఇది పైసలు తెచ్చేది. క్యాంపెయినింగ్ ఎక్కడుంది ఇందులో? రాజేందర్ అన్నను మళ్ళీ మోసం చేసిండ్రు బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు ఉచ్చులో పడి మోసపోవడానికంటే తను ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది. 1, 2 ఈటల రాజేందర్ అండ్ శ్రీమతి జమున గారు ఒక ఆరోపణ చేశారు. రాజేందర్ గారి ప్రాణహాని ఉన్నది, టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ఒక ఎమ్మెల్సీ చంపించే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఆరోపణ చేసిండ్రు. ఎంబడే సందీప్ రావు అని ఒక అధికారి పోయి రాజేందర్ అన్న భద్రత మీద మొత్తం విస్తృతంగా పర్యటించి చర్చించి ఒక నివేదిక ఇచ్చిండు. అవునని. సందీప్ రావు ఎవరా? సంతోష్ రావు సడ్డకుడు. ఈ దొర చెప్పిండు, ఆ దొర పోయిండు. రాజేందర్ అన్నకు ప్రమాదం ఉందని Y+ ఏదో వైయో జెడ్డో కేటగిరీ అన్నకు రక్షణ ఇచ్చారు. అన్నకు పోలీసులు అయితే పెట్టారు, కానీ ఎవడి మీద అయితే ఆరోపణ చేసినో వాని మీద కేసు పెట్టలేదు. అంటే ఏంది? చంపేటోనికి చంపుకోమని ఈయనకు పోలీసులను పెట్టినట్టు. గతంలో పోలీసులు ఉన్నా కూడా కొంతమంది చచ్చిపోయారు కదా. ఎర్ర సత్యం గారు చచ్చిపోయాడు పోలీసు రక్షణ ఉన్నప్పుడే, పరిటాల రవీంద్ర గారు చచ్చిపోయారు పోలీసు రక్షణ ఉన్నప్పుడే. అసలు చంపాలనుకుంటున్నోన్ని శిక్షించకుండా రాజేందర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా రక్షణ కల్పిస్తుంది? రాజేందర్ గారి ఆరోపణ తప్పైతే రక్షణ కల్పించాల్సిన అవసరం లేదు. రాజేందర్ గారి ఆరోపణ నిజమని మీరు Y కేటగిరీ రక్షణ కల్పించారంటే రాజేందర్ గారి ప్రాణాలకు ముప్పు ఉంది. రాజేందర్ గారు స్పష్టంగా ఏ వ్యక్తి ఏ హోదాలో ఉన్నాడు, ఎవరి వల్ల ప్రమాదం ఉందో స్పష్టంగా ఈటల రాజేందర్ గారు చెప్పినరు. మరి ఎందుకు ఆ వ్యక్తి మీద రాష్ట్ర ప్రభుత్వము కేసులు నమోదు చేయలేదు? అంటే అత్తకేమో కొలుచుకోమంటారు, కోడలికేమో దొంగిలించమంటారు. అంటే ఈ మొత్తం వ్యవహారంలో నాకు హైకోర్టు ఇచ్చే 6 ఏళ్ళు అయింది. సెంట్రల్ సెక్యూరిటీ ఇవ్వమని చెప్పారు. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఎన్నోసార్లు రిప్రజెంట్ చేసినాం, రిమైండర్ చేసినాం. 2018 ఎన్నికల కంటే ముందు స్పష్టంగా ఇచ్చారు. ఇచ్చినట్టే ఇచ్చి ఎన్నికలు కాగానే ఉపసంహరించారు. ఈ 6 ఏళ్ళు ఇంకా పిటిషన్లు పెట్టుడే మానేసిన, ఇంకా ప్రజలే మనల్ని భద్రత అని. అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు నేను ఒక ఎంపీని కోర్టు ఇచ్చిన ఆదేశాలు నా రక్షణ విషయంలో ఇస్తలేరు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4+4 ఉండేనా. ఇవాళ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అయినాక 2+2 చేశారు. కానీ రాజేంద్ర అన్నకు మాత్రం సంతోషం. Y కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. బాగా కార్లు గీర్లు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ కార్లన్నీ వచ్చినాయి. మళ్ళా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా కూడా ఇచ్చారు. బాగానే ఉన్నది. చూద్దాం మరి ఏం జరుగుద్దాం.